పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సర్లు చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు గెలుపోటములు మెజార్టీ అంశాలపై డిస్కస్ షురు అయింది. తమ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతున్నది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఇందుకు కారణమనే టాక్ వారి నుండి వినిపిస్తున్నది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయిందనే ప్రచారం జరుగుతున్నదని, అదే జరిగితే తమ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లను వెంటాడుతున్నది. ఎన్నికల్లో 6 గ్యారంటీస్ అమలు తమకు పాజిటివ్ ఓటింగ్గా మారుతుందని కాంగ్రెస్ లీడర్లు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే 100 రోజుల పాలనకు రెఫరెండం అని ప్రకటించారు. కానీ పోలింగ్ సార్లు చూసిన తర్వాత 6 గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయా అనే టెన్షన్ వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పాజిటివ్ ఓటింగ్ వచ్చినా గ్రామాల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం, ఈ ఎన్నికల్లో బీజేపీకి వేశాం అనే తీరుగా ఓటింగ్ జరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రావాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు పార్టీ అధిష్టానం టార్గెట్ పెట్టింది. ఒకవేళ తక్కువ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీ అభ్యర్థి గెలవడంతో పాటు సొంత నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలని ఎమ్మెల్యేలు, మంత్రులు అనుకున్నారు. కానీ పోలింగ్ సర్లు చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో మెజార్టీ వస్తుందా లేదా అనే ఆందోళన నెలకొన్నది. ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే టెన్షన్ వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మినహా మిగతా మంత్రులందరికీ ఒక్కో ఎంపీ సెగ్మెంట్ కు ఇన్ఛార్జిగా నియమించారు. వీరంతా పోలింగ్ ముగిసేంత వరకు నియోజకవర్గాల నుండి ప్రచారం చేశారు. ఒకవేళ పార్టీ అభ్యర్థి గెలవకపోతే తమ పరిస్థితి ఏంటి అని మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మహబూబ్నగర్, చేవెళ్ల, మెదక్, భువనగిరి, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఆ పరిస్థితులు ఉన్నట్టు కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్లే దగ్గరుండి మరి తమ ఓటు బ్యాంకును బీజేపీకి డైవర్ట్ చేశారనే ప్రచారం ఉంది. ఒకవేళ గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కమలం గుర్తుకు డైవర్ట్ అయితే తమకు నష్టమని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.